తద్వారా తెలంగాణ కాపాడుకునే ఒక డిఫెన్స్ మెకానిజం ఏర్పాటు చేసుకుంటారనే ఉద్దేశం ఉంది. కాబట్టి భవిష్యత్తు ఇది ఆల్వేస్ అన్సర్టైన్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాల దగ్గర బీజేపీ వివరించాలి. నేను చెప్పాను కదా 3-4 అంశాలు. ఐ డోంట్ హావ్ టు రిపీట్. రైట్. ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. ప్రసాద్ గారు, ఏంటి రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా గోకుతున్నారా? అంటే ఇందాక శ్రీధర్ రెడ్డి గారు చెప్పిండ్రు, కేటీఆర్ గారు అనుకుంటున్నారేమో, కేటీఆర్ కి ఆ రకమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి అనేది వారు చెప్తా ఉన్నారు. సరే, అనుమానాలు ఏమొచ్చినా దాన్ని అనుమానం నివృత్తి చేసుకోవాల్సిన అవసరం కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారా, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారితో మాట్లాడతారా, వాళ్ళు ఇస్తుంది. సేమ్ థింగ్ లో కాంగ్రెస్ పార్టీ కూడా ఏమంటుందంటే, బీఆర్ఎస్ఏ బీజేపీలో చేరడానికి ప్రయత్నం చేస్తా ఉంది, బీజేపీ వాళ్ళని గెలిపియడానికి బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా వీక్ క్యాండిడేట్స్ పెట్టారని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా సుపారీ కూడా తీసుకున్నారని అంటున్నారు. సుపారీ కూడా తీసుకున్నారని. అయితే దీంట్లో అర్థం ఏమొస్తుంది వెంకటకృష్ణ గారు అంటే, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ కనుమరుగవడం ఖాయం, భారతీయ జనతా పార్టీ బలపడడం ఖాయం అనేది ఈ ఇద్దరు పార్టీ నాయకుల యొక్క మాటలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ఒక పిల్లర్, ఒక బేస్ అయితే భారతీయ జనతా పార్టీకి ఉంది. మరి ఏ పార్టీ పోతుంది, ఏ పార్టీ తేలుతుంది అనేది అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ ఎందుకు వచ్చింది మార్పు అంటే, ఇందాక శ్రీధర్ రెడ్డి గారు బీజేపీకి ప్రభుత్వాలను పడగొట్టిన అది ఉంది ఇది ఉంది అని ఏదో చెప్పినారే. ప్రభుత్వాలను పడగొట్టడం అనేది ఎక్కడ బీజేపీ స్వతహాగా ఎక్కడ పోయి పెట్టినటువంటి ప్రయత్నం లేదు. ఆయా ప్రభుత్వాలు పడిపోయినప్పుడు చూస్తూ ఊరుకోలేం కదా. రాష్ట్రాలను రక్షించేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం పైన ఉంటుంది. కాబట్టి ఆయా రాష్ట్రాలలో మళ్ళీ ఎన్నికలు రాకుండా ఎక్కడైనా ఆ ఏర్పాట్లు చేస్తే చేస్తుండొచ్చు కాక. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా శుద్ధులు చెప్తా ఉన్నది ఇప్పుడు చాలా. ఆ పార్టీ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలుగుదేశంలో గెలిస్తే తీసుకుపోయి మంత్రిని చేయలేదా? ఆ పార్టీ ఏమి శుద్ధపూస అయితే కాదు కదా. ఆ పార్టీ కూడా గతంలో తప్పులు చేసింది. అందరూ అంతేనండి. నాట్ ఓన్లీ శ్రీనివాస్ యాదవ్ గారు, మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది అప్పుడున్న విద్యార్థి, తెలంగాణ ఉద్యమంలో ఉన్న విద్యార్థులను ఉరికించి కొట్టిన వాళ్ళు కదా. ఇప్పుడు ఇందులో చూసుకుంటే సబితా ఇంద్రారెడ్డి గారు, ఈయన మహేందర్ రెడ్డి గారి గురించి చెప్తున్నారు. మహేందర్ రెడ్డి గారు కర్ర పట్టుకొని వచ్చి ఏబీపీ కార్యకర్తలు జై తెలంగాణ అంటే రోడ్డు మీద నిలబడి ఇరగొట్టినటువంటి వ్యక్తి మహేందర్ రెడ్డి. దానం నాగేందర్ గారు స్వయంగా మా జగదేవ్పూర్ మండలంలో జగదేవ్పూర్ లో పోలీస్ స్టేషన్ లో పోయి మన అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ కార్యకర్తలను కొట్టి పోలీస్ స్టేషన్ లో కేసులు అయినటువంటి సంగతి. వీళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ హక్కున చేర్చుకొని పదవులు ఇచ్చింది కదా. మరి ఇప్పుడు వీళ్ళు సొక్కంగా ఏదో మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పి. కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఇద్దరు కూడా ఈ ఎన్నికల తర్వాత వీళ్ళిద్దరు కూడా కొద్దిగా అంటే వాళ్ళ బలం తగ్గిపోయేటువంటి అవకాశాలున్నాయి. పూర్తిగా కనుమరుగైపోతారు, కనబడకుండా పోతారని చెప్పడానికి ఏమి ఆధారాలు లేవు. కానీ ఖచ్చితంగా బలం తగ్గుతుంది, భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో ఉంటుంది అనేది ఇద్దరి స్టేట్మెంట్స్ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది వెంకటకృష్ణ. అంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వీళ్ళిద్దరికంటే ఎక్కువ సీట్లు తెచ్చుకుంటుందనే ధీమాతో ఉన్నారా మీరు? మేం చెప్పట్లేదు, వాళ్ళే చెప్తా ఉన్నారు కదా. ఇందాక శ్రీధర్ రెడ్డి గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ వీక్ క్యాండిడేట్లను పెట్టి బీజేపీ వాళ్ళే గెలుస్తారని. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బీజేపీ పార్టీ వీక్ క్యాండిడేట్లను పెట్టి మొత్తం బీజేపీ గెలుస్తారని చెప్పలేదు కానీ ప్రజల ఆదరణ అది యాక్సెప్టెన్స్ పొందలేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. అది ఎవరైనా గెలవచ్చు. అంటే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ఏంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడిపోతారు బీజేపీ వాళ్ళు గెలుస్తారనే కదా శ్రీధర్ రెడ్డి గారు చెప్పి. అదే వస్తుంది. అట్లా కాదు, బీజేపీ గెలుస్తుందని చెప్పలేదు కానీ కాంగ్రెస్ వాళ్ళని ఓడిపోవాలని పెట్టారు అని అంటే అర్థం ఏంటండి, దాని అర్థం అట్లే వస్తుంది. బీఆర్ఎస్ లేదు వెంకటకృష్ణ గారు, ఒకటే మాట, అక్కడ బీఆర్ఎస్ లేదు, బీజేపీ నడుస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు వీక్ క్యాండిడేట్లను పెట్టినారనే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ గెలవడానికి కాంగ్రెస్ వాళ్ళు వీక్ క్యాండిడేట్లను పెట్టారు. శ్రీధర్ రెడ్డి గారు